భూమిపై ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కాని కొన్ని రహస్యాలను తెలుసుకోవడానికి ధైర్యం కావాలి. పురాణాలు చెబుతున్న ఒక దేవి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమె పేరు వినగానే దుష్టశక్తులు వణికిపోతాయని అంటారు. రాత్రి సమయంలో భక్తులను కాపాడే శక్తిగా ఆమెను చాలామంది నమ్ముతారు. ఆమెనే వారాహిదేవి. కాని ఎందుకు ఆమె రూపం అంత ఉగ్రంగా ఉంటుంది? ఎందుకు ఆమెను అర్ధరాత్రిదేవిగా పిలుస్తారు? ఆమె నిజంగా భక్తులను రక్షిస్తుందా? ఈరోజు మీరు వినబోతున్న కథ చివరివరకూ వింటే వారాహిదేవి మహిమ మీకు అర్థమవుతుంది. పార్ట్ 1. వారాహి అవతారం 2 గంటల నుంచి 10 గంటల వరకు. సృష్టి ప్రారంభమైన రోజులలో భూమిపై దుష్టశక్తులు పెరిగిపోయాయి. మహర్షులు యజ్ఞాలు చేయలేని పరిస్థితి వచ్చింది. దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ప్రజలు భయంతో జీవించసాగారు. అప్పుడు దేవతలందరూ ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మా, మమ్మల్ని రక్షించు. ఆ ప్రార్థనతో ఆకాశంలో ఒక భారీ కాంతి ప్రత్యక్షమైంది. ఆ కాంతినుంచి ఉగ్రరూపంలో ఒక దేవి అవతరించింది. పందిముఖం, అగ్నిలా మెరిసే కళ్ళు, చేతుల్లో ఆయుధాలు. ఆమె రూపం చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. ఆమెనే వారాహిదేవి. ఆమె ఒక్క అడుగు వేయగానే భూమి కంపించింది. ఆమె గర్జనతో ఆకాశం మార్మోగిపోయింది. రాక్షసులు భయంతో వణికిపోయారు. ఎందుకంటే వారి అంతం ప్రారంభమైందని వారికి అర్థమైంది. రాక్షసుడి అహంకారం. వారాహిదేవి అవతరించిన తర్వాత కొన్ని రోజులపాటు భూమిపై ప్రశాంతత ఏర్పడింది. కాని అంధకారంలో దాగి ఉన్న ఒక భయంకరమైన రాక్షసుడు ఇది అంతా గమనిస్తున్నాడు. అతని పేరు క్రూరాసురుడు. క్రూరాసురుడు అతడు సాధారణ రాక్షసుడు కాదు. తపస్సుతో ఎన్నో వరాలు పొందిన దుష్టుడు. అతనికి ఒక అహంకారం ఉండేది. ఈ లోకంలో నన్ను ఓడించగల శక్తి లేదు. ఆ అహంకారంతో అతడు దేవాలయాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. గ్రామాలపై దాడి చేశాడు. ప్రజలను భయపెట్టాడు. ప్రతి రాత్రి ఆకాశం ఎర్రగా మారేది. గాలి భయంకరంగా వీచేది. ప్రజలు భయంతో ఇళ్లలో దాక్కునేవారు. ఒకరోజు ఒక చిన్న గ్రామంపై క్రూరాసురుడి సైన్యం దాడిచేసింది. ఆ గ్రామంలో ఉన్నవారు, అమ్మా వారాహి, మమ్మల్ని రక్షించు అని ప్రార్థించడం ప్రారంభించారు. అప్పుడే ఆకాశంలో భారీ మెరుపు కనిపించింది. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. దేవాలయంలో ఉన్న గంటలు తమంతట తామే మోగడం ప్రారంభించాయి. ఆ శబ్దం విన్న క్రూరాసురుడు కొద్దిసేపు భయంతో ఆగిపోయాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఆమె వస్తోందని, వారాహిదేవి కోపంతో వస్తోందని. అర్ధరాత్రి యుద్ధం. ఆ రాత్రి అర్ధరాత్రి సమయం దాటిందిది. అర్ధరాత్రి సమయం దాటింది. అర్ధరాత్రి యుద్ధం దాటింది. ఆకాశం మొత్తం నల్ల మేఘాలతో నిండిపోయింది. గాలి భయంకరంగా అరుస్తోంది. క్రూరాసురుడి సైన్యం గ్రామం వైపు నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. అప్పుడే దూరంలో ఒక గర్జన వినిపించింది. అది సాధారణ శబ్దం కాదు. భూమినే కంపింపచేసే గర్జన. రాక్షసులు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. చీకటిలో 2 ఎర్ర కళ్ళు కనిపించాయి. కొద్దిసేపటికే అగ్నిజ్వాలల మధ్యనుంచి వారాహీదేవి ప్రత్యక్షమైంది. ఆమె చేతిలో త్రిశూలం మెరుస్తోంది. ఆమె ఒక్క అడుగు వేయగానే భూమి పగిలినట్టు అనిపించింది. రాక్షస సైన్యం భయంతో వెనక్కి తగ్గింది. కాని క్రూరాసురుడు గట్టిగా నవ్వాడు.
నువ్వు నన్ను ఓడించలేవు అని అరవసాగాడు. అప్పుడు వారాహీదేవి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూసిన క్షణంనుంచే రాక్షసుల గుండెల్లో భయం మొదలైంది. భాగం 4. భయంకరమైన యుద్ధం ప్రారంభం. క్రూరాసురుడు కోపంతో తన ఖడ్గాన్ని బయటకు తీశాడు. ఆకాశం ఒక్కసారిగా ఉరుములతో మార్మోగిపోయింది. రాక్షస సైన్యం వారాహీదేవి వైపు దూసుకువచ్చింది. కాని ఆమె మాత్రం ప్రశాంతంగా నిలబడి ఉంది. ఆమె కళ్లలో కోపం కనిపిస్తోంది. ఆమె చేతిలోని త్రిశూలంనుంచి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి. రాక్షసులు దగ్గరకు వచ్చిన క్షణంలో వారాహీదేవి గర్జించింది. ఆ గర్జనతో చెట్లు కంపించాయి. భూమి చీలిపోయినట్టు అనిపించింది. కొంతమంది రాక్షసులు భయంతో నేలపై పడిపోయారు కాని క్రూరాసురుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. దాడి చెయ్యండి అని గట్టిగా అరవసాగాడు. అప్పుడు వేలాది రాక్షసులు ఒక్కసారిగా వారాహీదేవి మీదకు దూసుకువచ్చారు. వారాహీదేవి తన త్రిశూలాన్ని గాల్లోకి ఎత్తింది. ఒక్క క్షణంలో ఆకాశం మొత్తం అగ్నితో నిండిపోయింది. రాక్షసులు విసిరిన ఆయుధాలు ఆమె దగ్గరకు రాకముందే బూడిదైపోయాయి. ఆ దృశ్యం చూసి ప్రజలు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎందుకంటే ఇంత శక్తివంతమైన రూపాన్ని వారు ఎప్పుడూ చూడలేదు. సప్తమాతృకల రహస్యం. యుద్ధం మరింత భీకరంగా మారింది. క్రూరాసురుడు తన మాయాశక్తులను ఉపయోగించడం ప్రారంభించాడు. ఆకాశం మొత్తం చీకటితో నిండిపోయింది. ప్రజలకు ఏమీ కనిపించడం లేదు. రాక్షసుల నవ్వులు మాత్రమే వినిపిస్తున్నాయి.